హలో ఆల్, వెల్కమ్ టు మీనాక్షి బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ అందరికి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, ఇండస్ వ్యాలీ నుంచి ఒక కుక్వేర్ సెట్ ఆర్డర్ పెట్టానని చెప్పి. అదైతే వచ్చేసింది మనకి. అది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. అవి ఎలా ఉన్నాయి, నేను ఏమేమి ఆర్డర్ పెట్టాను కుక్వేర్ సెట్లో. ఇంకా అది క్యాస్ట్ ఐరన్ కదా, క్యాస్ట్ ఐరన్ ఎలా సీజనింగ్ చేయాలి ఇవన్నీ అయితే నేను చూపిస్తాను ఈ వీడియోలో. చూసేయండి. ఫస్ట్ అయితే ఇది అన్బాక్సింగ్ చేద్దాం. అమ్మయ్య, ఫైనల్లీ అయితే ఓపెన్ చేశాను. ఈ ప్యాకింగ్ ఓపెన్ చేయడానికే నా తలప్రాణం తోక్కొచ్చిందనమాట. ఎందుకంటే అంత గట్టిగా ఉంది ప్యాకింగ్. ఆ ప్లాస్టర్లు అవి అసలు ఎంత లాగినా రాలేదు. ఆఖరికి తీసాను ఎలాగోలా. ఫస్ట్ ఇప్పుడు నేను చూపించేది అయితే మనం తాలింపులు వేసుకుంటాం కదా, ఆ ప్యాన్ అనమాట, చిన్నది. ఇదైతే నాకు ఫ్రీ ఇచ్చారు. నేను చెప్పా కదా కుక్వేర్ సెట్ ఆర్డర్ పెట్టానని. నేను ఆర్డర్ పెట్టిన దాంట్లో 3 ప్యాన్స్ ఉన్నాయి. ఇదైతే నేను ఇప్పుడు ఫస్ట్ చూపించింది అయితే నాకు ఫ్రీగా ఇచ్చారు. ఇది కుక్వేర్ సెట్ ఆర్డర్ చేసినందుకు. ఇది వచ్చేసి మనం ఆయిల్ ఫ్రైస్ అవి చేసుకుంటాం కదా, డీప్ ఫ్రైస్ అవి, ఆ ప్యాన్. దీంట్లో కర్రీస్ అవి కూడా వండుకోవచ్చు. అంటే కొంచెం ఎక్కువ లోతుగా అది ఉంటుంది ప్యాన్ అయితే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రైయింగ్ ప్యాన్. మనం ఫ్రైస్ అవి చేసుకున్నప్పుడు అది యూజ్ చేయడానికి. ఇది మనం క్వాలిటీ చూసుకుంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇంకా ఇది వెయిట్ కూడా చాలా హెవీ ఉంది, లిఫ్ట్ చేయలేకపోతున్నాము. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఎంఆర్పి 1800 చేంజ్ ఉంది. నేను ఇప్పుడు చూపించే ఫ్రైయింగ్ ప్యాన్ ఒక్కటే. కాకపోతే మనకి ఆఫర్లో కదా, ఇలా సెట్ ఆర్డర్ పెట్టడం వల్ల మనకైతే చాలా తక్కువకే వచ్చేవి. మొన్న వ్యాలంటైన్స్ డే ఆఫర్ రన్ అయింది, అప్పుడు పర్చేస్ చేశాను నేను ఈ కుక్వేర్ సెట్. ఇంకా మనకి ఆర్డర్ చేసిన 1 వీక్లోనే పంపించేశారు కూడా డెలివరీ అయితే. బాగున్నాయి, క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్యాకింగ్ కూడా ఒక 2-3 ప్యాకింగ్స్ చేశారు. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన వైట్ది ఒకటి, ఇంకా మళ్ళీ లోపల బబుల్ ర్యాప్ కూడా చేసి పంపించారు చాలా సేఫ్గా. యాక్చువల్లీ ఇది ఐరనే కదా, ఏం కాదు ఎలా తీసుకొచ్చినా. కాకపోతే వాళ్ళు ఇంకా మనకి సేఫ్గా కూడా పంపించారు. ఇంకా వాటితో పాటు వాళ్ళ బ్రోచర్ కూడా పంపించారు. దాంట్లో అయితే అసలు మన వెబ్సైట్లో చూసాం కదా, అలానే చాలా నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఐరన్లో ఉన్నాయి, ఇంకా స్టీల్లో ఉన్నాయి, స్టీల్ వెజిల్స్ కూడా ఉన్నాయి, ఇంకా కుక్కర్స్ కూడా ఉన్నాయి. కుక్కర్స్ కూడా చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర. ఇంకా ఆఫర్ రన్ అవుతుంది అనుకుంటా, ఒకసారి చెక్ చేయండి. బాగున్నాయి అయితే, క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇంకా వెబ్సైట్లో అయితే ఇంకా చాలా కలెక్షనే ఉంది అసలు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది దోశ ప్యాన్. నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి దోశ ప్యాన్స్. కాకపోతే ఇది కాంబోలో తీసుకున్నా కదా, ఉంటుంది కదా, నేను తీసుకున్నా ఇది కూడా. ఇవన్నీ ఐరన్ కదా, క్లీనింగ్ అది ఇబ్బంది అవుద్ది కదా అని అనుకుంటాము. కానీ వాళ్ళు మనకి లింక్స్ కూడా షేర్ చేశారు, ఇది సీజనింగ్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ ఇది ఐరన్ కదా, ఒకవేళ రస్ట్ పడితే అది ఎలా క్లీన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనకి లింక్స్ అయితే షేర్ చేశారు. సీజనింగ్ కూడా ఈజీగానే ఉంది, అంత పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇంకా ఇప్పుడు ఇది వచ్చేసి నాకు ఇంకో 10% అడిషనల్ డిస్కౌంట్ కింద నెక్స్ట్ పర్చేజ్లో వచ్చారనమాట. ఇంకా చెప్పా కదా సీజనింగ్ అది ఎలా చేయాలో నాకు లింక్ షేర్ చేశారు. ఇంకా వీళ్ళు కూడా అది డీటెయిల్డ్గా ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఎలా సీజనింగ్ చేయాలి ఇవన్నీ కూడా మనకి ఆ బ్రోచర్లో ఇచ్చారు. ఒకవేళ మనకి తెలియకపోతే దాంట్లో కూడా చూసి చేసుకోవచ్చు. ఇది సీజనింగ్ కూడా మనం ఫస్ట్ స్టార్టింగ్ ఒకసారి చేసుకుంటే చాలు, రెగ్యులర్గా అయితే అవసరం ఉండదు. ఇంకా ఫస్ట్లోనే మనకి కొంచెం డార్క్నెస్ అది పోయేదాకా క్లీన్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ అయితే ఇంక నార్మల్ మనం ఎలా యూస్ చేసుకుంటామో వేరే వెజల్స్ సేమ్ ఇంకా అలానే ఇది కూడా. ఇప్పుడు మనం సీజనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసేసుకుందాము. కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా ఎంత ఈజీగా కూడా చేసుకోవచ్చో చూపిస్తాను, చూసేయండి మీరే. మనం ఇవన్నీ కనుక సీజనింగ్ చేసుకోవాలంటే చాలా టైం పట్టేస్తుంది కదా.
సో నేను ఒకటైతే చేసి చూపిస్తాను, ఇంకా మిగిలినవన్నీ కూడా అదే ప్రాసెస్లో చేసుకోవాలి. మళ్ళీ అన్నీ చేసి చూపిస్తే వీడియో చాలా లెంతీ అయిపోద్ది కదా, అందుకోసమని. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఆ కళాయిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. అది మొత్తం ఫిల్ అయ్యేదాకా పైదాకా వాటర్ వేసుకోవాలి దాంట్లో. ఇప్పుడు మనం ఇందులో వేసిన వాటర్ అంతా బాగా మరిగించుకోవాలి. పొంగులు వస్తాయి కదా, అప్పటిదాకా మరిగించుకోవాలి. అలా మరుగుతూ ఉంటే మనం వాష్ చేసుకున్నప్పుడు కొంచెం డార్క్నెస్ అనేది తగ్గుద్ది. మనం కుక్ చేసుకున్న కర్రీ అది బ్లాక్గా అది లేకుండా మంచిగా వస్తుంది అనమాట. అందుకే మనం సీజనింగ్ చేసుకోవాలి. వాటర్ బాగా మసులుతున్నాయి కదా, ఇప్పుడు ఇది వాటర్ అంతా వంపేసి మనం వాష్ చేసుకోవాలి నీట్గా. స్టీల్ స్క్రబ్బర్ కానీ స్క్రబ్బర్ ప్యాడ్ ఉంటుంది, దాంతో కానీ స్క్రబ్ చేసుకోవాలి బాగా. ఈ ప్యాన్లో ఉన్న హాట్ వాటర్ అంతా తీసా కదా, ఇప్పుడు నేను దీని అంతా స్క్రబ్బర్తో స్క్రబ్ చేసుకుంటున్నా, సోప్ పెట్టి. ఇంకా ఫుల్గా లోపల ఇంకా ప్యాన్ బయట కూడా చుట్టూ స్క్రబ్బర్తో స్క్రబ్ చేస్తున్నాను. అలా స్క్రబ్ చేయడం వల్ల ఏంటంటే ఆల్రెడీ హాట్ వాటర్తో మరిగి ఉంది కాబట్టి మనం అది క్లీన్ చేసి స్క్రబ్ చేసినప్పుడు ఆ డార్క్నెస్ అనేది కూడా కొంచెం తగ్గిపోద్ది మనం క్లీన్ చేసుకున్నప్పుడే ఫస్ట్ వాష్లోనే. ఇదంతా నీట్గా వాటర్తో వాష్ చేసేసుకున్నా కదా, ఇప్పుడు దీన్ని అంతటిని నేను టిష్యూతో తడి లేకుండా మొత్తం తుడిచేసుకుంటున్నా ప్యాన్ అంతా. అలా తుడిచిన తర్వాత మనం దాని చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్యాన్లో, ఇంకా బయట కూడా మొత్తం అంతా ఫుల్గా ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలా ఆయిల్ అప్లై చేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి ప్యాన్. ఇంకా ప్యాన్ హీట్ అయ్యే లోపల మనం ఒక 2 ఆనియన్స్ని ఇలా నేను చూపించినట్టుగా పొడవుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఆ హీట్ అయిన ప్యాన్లో ఈ ఆనియన్స్ వేసుకుని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎలా అంటే బ్రౌన్ కలర్ వస్తాయి కదా, అలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. ఇంక ఆనియన్ అంతా బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఆనియన్ అంతా తీసి పడేసాను నేను. పడేసి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ని ఇందాక వాష్ చేసుకున్నాం కదా, అలా వాష్ చేసుకోవాలి సోప్తో. ఇంకా స్క్రబ్బర్ పెట్టి ఫుల్గా మొత్తం అంతా వాష్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మళ్ళీ ఇందాకట్లా క్లీన్ చేసేసుకుని బాగా తడి లేకుండా మళ్ళీ స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ అంతా నీట్గా వాష్ చేసుకున్నా కదా, దీన్ని ఇప్పుడు నేను స్టవ్ మీద పెట్టుకున్నాను. వాటర్ అంతా పోయేదాకా కొంచెంసేపు హీట్ చేసుకుంటాను డ్రై అయ్యేలాగా. అలా అయిన తర్వాత నేను దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని ప్యాన్ అంతా ఆయిల్ స్ప్రెడ్ చేసుకుంటాను. అలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ స్టవ్ మీద ఉంచేసి ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇంకా మన సీజనింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. మనం ఒక్కసారి ఇలా చేసుకుంటే చాలు స్టార్టింగ్ సీజనింగ్. ఇంకా నెక్స్ట్ నుంచి అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు నేను కూడా ఈ ప్యాన్స్ అన్నీ రెగ్యులర్గా యూజ్ చేసుకుంటా. మన సీజనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. క్యాస్ట్ ఐరన్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి హెల్త్కి మంచిది, అందుకోసం అని చెప్పి క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తే మంచిది అనమాట. ట్రై చేయండి మీరు అందరూ కూడా. ఇండస్ వ్యాలీలో చాలా బాగున్నాయి, ఇంకా దీనికంటే కూడా మంచివి ఉన్నాయి. చూడండి, మీరు కూడా నచ్చితే షాప్ చేయండి. ఓకే ఆల్, ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. చూసారుగా సీజనింగ్ అది ఎలా చేశానో, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీలో ఎవరైనా కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా మంచి కమెంట్స్ పెట్టండి. ఓకే ఆల్, బై బై, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.